ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఆనాటి భక్తులకు బాబా పైన ఉన్నటువంటి విశ్వాసంలో ఒక 10% మనం కలిగి ఉన్నా సరే మన జీవితము ధన్యమవుతుంది. బాబా ముందు వారికి ఇతర విషయాలన్నీ కూడా తృణప్రాయం లాంటివి. వారి ముందు కిలోల కొద్ది బంగారం ఉంచినా సరే బాబా తప్ప మరి ఏ దానిని కోరుకోలేనటువంటి స్థితికి ఆ రోజు వచ్చారు. నిజంగా ఆ రోజు భక్తులు పొందినటువంటి స్థితి అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా బాబా తమను ఎప్పుడు దక్షిణ అడుగుతారా, తమ వంతు ఎప్పుడు వస్తుందా అని చెప్పి అక్కడ పడిగాపులు కాచుకొని కూర్చునేవారట. ఈరోజు మనకు బాబా అనేక రకాలైనటువంటి మేళ్ళు చేసినా సరే బాబాకు ఇవ్వాల్సినటువంటి దక్షిణను రకరకాల సాకులతో మనము వాయిదా వేస్తూ వస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మనకు అనుగ్రహం లభించినటువంటి ఆనందంలో దాన్ని అసలు గుర్తెరగనే ఎరగం. ఇంకా మనం కొంత లోతుల్లోకి వెళ్తే బాబాకు ఇప్పటికీ కూడా బిడ్డ వివాహం చేస్తే 101 రూపాయి ముడుపు, మనవడు పుడితే 201 రూపాయి ముడుపు, ఇట్లా ఇంకా అక్కడే మనం ఆగిపోయాం. బాబా ఆ రోజు సశరీరులుగా ఉన్నారు కాబట్టి భక్తులను అడిగి వారు స్వీకరించేటువంటి వారు. వారు శరీరం వదిలిన తర్వాత ఎంత దక్షిణ ఇవ్వాలి, ఏమి సమర్పించుకోవాలనేటువంటి విజ్ఞతను మనకే వదిలేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బాబాకు మనం సమర్పించేటువంటి ప్రతి పైసా కూడా బాబా పరోపకారానికి మాత్రమే వినియోగిస్తారు. అది మనకు కలిగినటువంటి అదృష్టంగా మనం భావించాలి. ఒకరోజు ద్వారకామయిలో పురందరే బాబా పాదాలు పడుతూ ఉంటాడు. పురందరే ఎప్పుడు కూడా తన షిరిడీకి వెళ్ళినా కుటుంబ సమేతంగానే వెళ్ళేటువంటి వాడు. భార్య కూడా మసీదులోనే కూర్చొని ఉంది. బాబా పురందరేని అడుగుతాడు, పురందరే నాకు దక్షిణ సమర్పిస్తావా అని అడుగుతాడు. బాబా నేను తెచ్చుకున్నటువంటి డబ్బంతా అయిపోయింది, నా దగ్గర పైకం లేదు అని అంటాడు. సర్లే పురందరే, డబ్బు లేకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పి బాబా యథావిధిగా మిన్న కూర్చుండిపోతాడు. అది విన్నటువంటి పురందరే భార్య వాడాకు వెళ్తుంది. వాడాకు వెళ్ళి తను లక్ష్మీ పూజలో పెట్టుకునేటువంటి డబ్బు ఎప్పుడు తన వెంట తెచ్చుకుంటుంది. తన పూజాపటంతో పాటు ఆ పూజాపటం ముందున్నటువంటి సామాగ్రి అంతా కూడా, ఎందుకంటే షిరిడీకి వస్తే ఒక్కొక్కసారి వారం రోజులు 10 రోజులు ఉండేది పురందరే కుటుంబం కాబట్టి పూజకు సంబంధించినటువంటి సామాన్ అంతా తెచ్చుకుంటే తన లక్ష్మీ పూజలో పెట్టుకునేటువంటి జమైనటువంటి ఆ కాయిన్స్ అన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకుంటుంది. ఆ కాయిన్స్ అన్నీ కూడా తీసుకొని ద్వారకామాయికి వచ్చి బాబాకు సమర్పిస్తుంది. నిజంగా ఇక్కడ మనం గనక గమనిస్తే దేవుడి దగ్గర పెట్టినటువంటి రూపాయి ఎవరికైనా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోయిందని చెప్పినంత బాధపడతాం. దేవుడి పూజలో పెట్టినటువంటిది దేన్ని కూడా మనము ఎవ్వరికీ ఇవ్వం. ఈవెన్ మనం లక్ష్మీ పూజలో పెట్టుకున్నటువంటి కాసులు దేవుని హుండీలో కూడా వెయ్యం. అలమారులో పెట్టుకుంటే ధనం వృద్ధి చెందుతుందని, ఐశ్వర్యం వస్తుందని చెప్పి లక్ష్మీ పూజలో పెట్టినటువంటి ఆ కాయిన్స్ అన్నీ కూడా మనం దాచుకుంటాం. కానీ బాబా నోరు తెరిచి అడిగారు దక్షిణ ఇవ్వమని. వారు నోరు తెరిచి అడిగిన తర్వాత తన భర్త లేవు అని చెప్తే తనకు చిన్నతనం అనిపించింది. బాబా అడిగినప్పుడు ఖచ్చితంగా మనం ఇవ్వాలి అనేటువంటి నియమాన్ని వారు పెట్టుకున్నారు. లక్ష్మీ పూజలో పెట్టినటువంటి ఆ డబ్బన్నీ కూడా బాబాకి ఇస్తే బాబా ఆవిడను ఈ విధంగా ఆట పట్టిస్తారు. నాకు నువ్వు డబ్బు ఇచ్చావు కదా, ఇతను నిన్ను బాధ పెడతాడు, ఎందుకు డబ్బు తెచ్చావని చెప్పి అని అంటే ఆ తల్లి చెప్పినటువంటి మాట, బాబా పురందరే అటువంటి వాడు కాదు, నా భర్త సౌమ్యుడు, నేను ఏది చేసినా మంచి కోసమనే అని చెప్పి భావిస్తాడు తప్ప నేను చేసేటువంటి దాంట్లో ఏనాడు కూడా నన్ను తప్పు పట్టలేదు. బాబా నేనేమైనా ఇతరులకు ఇచ్చానా డబ్బు? ఒకవేళ నేను ఇతరులకు ఇచ్చినా సరే నా భర్త నన్ను ఏమీ అనడు. పైగా ఇచ్చినటువంటి ధనము మీకు కదా, అటువంటప్పుడు నన్ను ఎందుకని ఆయన నన్ను కొడతాడు, ఎందుకు నన్ను తిడతాడు? అసలు సంశయమే లేదు బాబా, నాకు అటువంటి బాధనే లేదు నా కుటుంబంలో.
నా భర్త ఎన్నడూ కూడా నా పైన గట్టిగా అరిచినటువంటి రోజే లేదు బాబా అని చెప్తాడు. అంటే అక్కడ పురందరే యొక్క గొప్పతనము, భార్యని ఎంత ప్రేమిస్తాడు, సద్గురువు పట్ల ఎంత ప్రేమ. అంటే భార్య ఏది చేసినా అది సముచితమనే భావిస్తాడు. అందున బాబా కోసం చేసేటువంటి దాంట్లో ఒక్క మాట కూడా మాట్లాడనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారికి బోధపరచడానికే బాబా ఆమెతోటి లక్ష్మీ పూజలో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా తెప్పించుకుంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, అమ్మా ఈ బహు చాలా అమాయకుడు, ఇతన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకమ్మా, వీడు నావాడు, నా వాడనేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి పురందరే భార్యతో అంటాడు. అప్పుడు భార్య అడుగుతుంది, బాబా బహు ఒక్కడే మీ వాడా, నేను కాదా అని అడుగుతుంది. తల్లి నువ్వు కూడా నా బిడ్డవే, నీకు కాస్తో కూస్తో లోక వివేచన వివేకము తెలుసు, నా బిడ్డ వీడు అమాయకుడు, అందుకనే విని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. బలహీనుడైనటువంటి బిడ్డ పట్ల కదమ్మా తల్లికి ప్రేమ ఉండేది, వీడు ఎంత బలహీనుడంటే ఎవ్వరు ఏది చెప్పినా నమ్ముతాడు, అసలు ఒళ్ళు తెలవకుండా ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాడు, అందుకనే వీడు ఎప్పుడూ ఇక్కడికి రావడానికి తాపత్రయపడతాడని చెప్పి బాబా పురందరే భార్యతో అంటారు. పురందరే భార్య ఎంత అదృష్టవంతురాలంటే 1920వ సంవత్సరం బాబా మహాసమాధి అయిన తర్వాత శ్రీరామనవమికి ముందు విపరీతమైనటువంటి అస్వస్థత చేస్తుంది, అనేక మందులు వాడతారు. భార్య అలా ఉన్నా సరే పురందరేకు మాత్రము ఎలాగైనా సరే ఉరుసు ఉత్సవానికి అందుకోవాలి, శ్రీరామనవమికి తను లేకపోతే షిరిడీలో ఏదో లోటు జరుగుతున్నటువంటి భావన ఉంది. సరిగ్గా శ్రీరామనవమి రోజే ఆ తల్లి మరణించడం జరుగుతుంది. నిజంగా పురందరే భార్య బాబా సహచర్యంలో ఒక సీతాదేవికి ఉన్నటువంటి గొప్ప సంస్కారాన్ని పురందరే భార్య సంపాదించింది. నా భర్త నేనేమి చేసినా నన్ను ఏ రోజు కూడా నన్ను నిందించడు, నా భర్త మంచివాడు, నా భర్తకు ఎటువంటి చెడు సంస్కారాలు లేవు అని చెప్పి కాళ్ళ పారాని ఆరకముందే సీతమ్మ తల్లిని వెంటబెట్టుకొని అడవులు పడితే రాముణ్ణి ఒక్కరోజు కూడా సీతమ్మ తల్లి నిందించలేదు. నారచీరలు ధరించింది, పట్టు పీతాంబరాలతోటి పట్టుపరుపులపైన పవలించేటువంటి ఆ తల్లి రాముడి కోసం రాళ్లపైన శయనించింది. లంకలో ఉండి కూడా తన రాముణ్ణి ఏ రోజు కూడా నిందించలేదు. చాకలి నిందకు రాజ్యం నుండి బయటికి పంపించినా సరే ఏ రోజు కూడా రాముడి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పైగా తన పిల్లలిద్దరినీ కూడా రాముడి కథను చెప్పుతూ రామనామాన్ని జపించమని చెప్పి పెంచి పోషించి పెద్దవారిని చేసి తండ్రికి అప్పగించిందే. అంటే ఆ సీతమ్మ తల్లికి ఉండాల్సినటువంటి గుణాలన్నీ కూడా సద్భక్తుడి ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలకు ఉండాలని చెప్పి బాబా పురందరే భార్యను ఆ విధంగా అక్కడ నిలబెట్టాడు. నిజంగా బాబాను ఆశ్రయించిన తర్వాత బాబా అంతరంగాన్ని మనం అర్థం చేసుకుంటే ప్రతి సద్భక్తుడికి కూడా శ్రీరామచంద్రుడికి ఉండాల్సినటువంటి సుగుణాలు వస్తాయి. ప్రతి ఇల్లాలకు కూడా సీతమ్మ తల్లికి ఉన్నటువంటి ఓర్పు, సహనం ఇవన్నీ కూడా వస్తాయి. బాబా మన జీవితాలకు ఇచ్చేటువంటిది ఇదే. ఇంత అద్భుతమైనటువంటి సంస్కారాలు మరెక్కడా కూడా పెంపొందవు, బాబా దగ్గర మాత్రమే అది సాధ్యం. పురందరే ఎప్పుడూ కూడా బాబా సౌకర్యాన్ని, బాబాకు అనుగుణంగా బాబా మనస్సు ఎరిగి ప్రవర్తించాలని చెప్పి ఎప్పుడూ ప్రయత్నించేటువంటి వాడు, దాన్నే ఆచరణలో పెట్టేటువంటి వాడు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేటువంటి వాడు, పురందరే కూడా బాబా ఆజ్ఞను, బాబా శ్రేయస్సు కోసమే, బాబా అవసరాల కోసమే ఎప్పుడూ పరితపించేటువంటి వాడు.
అంత గొప్ప సద్భక్తుడు పురందరే. పురందరేను బాబా ఎప్పుడూ కూడా ఎల్లవేళలా కాపాడుతూ ఉండేటువంటి వాడు. పురందరే రైల్వే వర్క్షాప్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒకరోజు తను షిరిడీకి వెళ్దామని చెప్పి రైల్వే పాసులు తీసుకొని సిద్ధంగా ఉంచుకుంటాడు. మరుసటి రోజు ప్రయాణం. కానీ పై అధికారి పిలిచి చెప్తాడు, రేపు వర్క్షాప్లో అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది, నువ్వు ఎటూ వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని చెప్పి చెప్తాడు. కానీ పురందరేకి మాత్రము రైల్వే పాసు అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. పై అధికారి చెప్తాడు, ఈసారి పోతే పోయింది రైల్వే పాస్, నేను నీకు ఇప్పిస్తాను, కొద్ది రోజులు ఓపిక పట్టు అంటాడు. అయినా సరే రాత్రి నిశ్చయించేసుకుంటాడు, ఉదయాన్నే లేవాలే, మనం రైలు ఎక్కాల్సిందే, వెళ్ళాల్సిందే అని చెప్పి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో బాబా స్వప్న దర్శనమిస్తాడు. బాబా సటకా పట్టుకొని పురందరే వెంట పడతాడు. నీవు చెప్పిన మాట వినవా? ఎందుకు నా మాట వినిపించుకోవు? ఎందుకు పదే షిరిడీకి వస్తానంటావు? నన్ను నువ్వు ఇక్కడ చూసుకోలేవా? ఇక్కడ ఉండలేవా? నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కాదా? పదే ఇదే మాట ఎందుకు చెప్పించుకుంటావు అని చెప్పి బాబా స్వప్నంలో విపరీతంగా పురందరే పైన అరుస్తాడు. ఉదయాన్ని లేచేసరికి కంపెనీలో ఆ వర్క్షాప్లో సమ్మె మొదలవుతుంది. అల్లర్లు కూడా చెలరేగుతాయి. అదృష్టవశాత్తు పురందరే అక్కడ ఉండడం వల్ల అధికారులకు రిపోర్ట్ చేస్తాడు, తను ఇక్కడే ఉన్నానని చెప్పి. ఒకవేళ పురందరే సొంత నిర్ణయంతో షిరిడీకి వెళ్ళి ఉంటే అక్కడ జరిగినటువంటి అల్లర్లలో పురందరే పాత్ర కూడా ఉందనేటువంటిది అది నిర్ధారణ అయ్యేది. ఎందుకంటే అప్స్కాండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అందులో పాల్గొన్నట్టే భావిస్తారు. కాబట్టి బాబా అటువంటి ప్రమాదం పురందరేకు జరగకుండా స్వప్న దర్శనం ద్వారా షిరిడీ యాత్రను ఆపేస్తాడు. బాబా ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క యోగక్షేమాలనే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. వారి శ్రేయస్సుకు ఏది అవసరమైతే దానినే వారు అనుగ్రహిస్తారు. ఆయా సమయాల్లో మనం అనేక తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. మనము మన కోణంలో నుంచే ఆలోచిస్తాం. కానీ బాబా మనము ఆ ప్రయాణాన్ని కానీ లేకపోతే ఆ పనిని కానీ చేస్తే మనకు వచ్చేటువంటి ఉపద్రవాన్ని బాబా కనిపెడతారు. అందుకనే కొన్ని ప్రయత్నాలు మనవి అర్ధాంతరంగా ఆగిపోతాయి. కొన్ని ప్రయాణాలు అనుకుంటాము, ముందుకు సాగవు. దాని వెనకాల పెద్ద కారణమే ఉంటుంది. అది మనకు చాలా చిన్నదిగా కనిపించినా బాబాకు మాత్రం దాని యొక్క ప్రతిఫలము, మనం ఒకవేళ ఆ పని చేసి ఉంటే కలిగేటువంటి నష్టం బాబాకు తెలుసు. తన భక్తుడు ఎప్పుడూ కూడా అనాలోచితంగా ఆలోచించి కష్టాలను కొని తెచ్చుకోవడం అనేటువంటిది బాబాకు ఇష్టం లేదు. ఈరోజు చాలామందికి మనకు కష్టాలు రావడానికి కారణం ఏమిటి? మన యొక్క అనాలోచితమైనటువంటి విధానం. ఆ అనాలోచితంగా చేసేటువంటి పనుల వల్లనే అనేక కష్టాలు మనకు వస్తాయి. మనము చేతులు కాలాక బొబ్బలు వచ్చాక బాబా ముందుకొచ్చి మనము ఏకరువు పెడుతూ ఉంటాం. కానీ బాబా అది పట్టుకోకుండా వారి సాయశక్తుల మనల్ని నిరోధిస్తూ ఉంటారు. అయినా సరే నేను కాలుతున్నటువంటి కుండలో చేయి పెడతా అంటే బాబా కూడా చివరికి ఏమీ చేయలేరు. భక్తుడి జీవితంలో అనేక సందర్భాల్లో కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. దాన్ని మనము గమనించాలి. స్ట్రైక్ ముగిసిన తర్వాత వర్క్షాప్లో పురందరే మళ్ళీ షిరిడీకి వస్తాడు. వచ్చినటువంటి పురందరేను బాబా అడుగుతాడు, ఒక్కడివే వచ్చావా అని అంటే, లేదు కుటుంబ సమేతంగా వచ్చాను. ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? మీరు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను అంటారు. అప్పుడు బాబా పురందరేని తన ముందు కూర్చోబెట్టుకొని, బావు ఊరికే నా గురించి నువ్వు కంగారు పడకు. నువ్వు కంగారు పడడంతో నేను ఎక్కువగా ఇక్కడ నీకోసం ఆలోచించాల్సి వస్తుంది. పురందరే, నువ్వు ఇక్కడ ఉండాలి, ఉద్యోగంలో ఉండాలి, రెండు చోట్ల నువ్వు ఉండాలి పురందరే. ఆ రెండు చోట్ల ఉండేటువంటి సాధన నువ్వు చెయ్యి అని అంటాడు. పురందరేకి అప్పుడు అర్థమవుతుంది, బాబా తనను రెండు చోట్ల ఉండమన్నాడు. రెండు చోట్ల ఉండడానికి పురందరేం బాబా కాడు కదా. బాబా అయితే మసీదులో ఉంటాడు, ఏ భక్తుడికి అవసరం వస్తే ఆ భక్తుడు పిలిచినటువంటి చోటకు పోతాడు. పురందరే అలా కాదు కదా. మరి రెండు చోట్ల ఎలా ఉండాలి పురందరే? అందుకు పురందరే అనుసరించినటువంటి మార్గం ఏమిటంటే, తను ఉద్యోగంలో ఉన్నా ఏ పని చేస్తున్నా సరే
తన యొక్క మానసిక ఆస్వాదన షిరిడీలోనే ఉండేది. తను ఎప్పుడూ కూడా బాబా పక్కనే ఉన్నాననేటువంటి భావనతోటి తన ఉద్యోగాన్ని, తన నిత్యకృత్యమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా అదేవిధంగా చేసుకునేటువంటి వారు. తాను ఉంటున్నటువంటి ప్రదేశంలో బాబా తనతో ఉన్నప్పుడు ఇక నేను షిరిడీలో ఉంటే ఏమిటి, ఇక్కడ బాంద్రాలో ఉంటే ఏమిటి అని చెప్పి తను ఎప్పుడూ కూడా ఒక మానసికమైనటువంటి తృప్తితోటి జీవించడం పురందరే ఆరంభించారు. మనలో కూడా చాలామందికి ఆరాటం ఉంటుంది, ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్దామా, ఎప్పుడెప్పుడు బాబాను దర్శించుకుందామా అని చెప్పి. దర్శించుకోవాలి, వెళ్ళాలి, అందులో తప్పులేదు. కానీ నిత్యము కూడా మనము బాబా సహచర్యంలోనే ఉన్నామనేటువంటి ఆస్వాదనను కలిగి ఉంటే ఇటువంటి బెంగ రాదు బాబా పట్ల. చాలామంది అంటుంటారు, అబ్బా బాబాను చూడాలి, బెంగేస్తుంది, షిరిడీకి వెళ్ళాలి అని చెప్పి. బాబా అనునిత్యం నీతోటే ఉంటాడు కదా. బాబా చెప్పినటువంటి విషయము మన విషయంలో కూడా మరి అది రుజువవుతుంది కదా. ఏం చెప్పాడు బాబా? కేవలం నేను షిరిడీలోనే ఉన్నాననుకుంటే నన్ను మీరు తెలుసుకోనట్టే అని అన్నారు. ఈరోజు మనం కూడా షిరిడీకి వెళ్తేనే మన యొక్క మానసిక స్థితి తృప్తి పడుతుంది అనుకుంటే మరి ఈ సూత్రం కూడా దీనికి అమలవుతుంది కదా మరి. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా మనకు ఇచ్చేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే అనునిత్యము వారితోనే ఉన్నారనేటువంటి ఒక భావన మనకు కలుగుతుంది. ఆ భావనతోటి ఎంత ఆనందంగా ఉండగలుగుతామంటే అసలు ఎక్కడికి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థితికి మనం రాగలుగుతాం. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడితోటే ఉంటారు. తన భక్తుడు చర్యలన్నీ కూడా గమనిస్తూ అవసరం వచ్చినటువంటి సలహాలు, సూచనలు బాబా చేస్తూ ఉంటారు. పురందరే కుటుంబానికి ఒక అలవాటు ఉండేది. వారు ఎప్పుడు ముంబై నుంచి వచ్చినా సరే బాబా కోసము ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలు తీసుకొచ్చి బాబాకు పెట్టేవారు. అది పెట్టకపోతే తృప్తి ఉండేది కాదు. దీన్ని కూడా వారి నుంచి దూరం చేయడానికి, అంటే ప్రత్యక్షంగా నాకు నివేదిస్తేనే అది సమర్పించినట్టు అనేటువంటి భావనను కూడా తొలగించేందుకు ఒకసారి పురందరేతో బాబా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయిస్తాడు. పురందరే కూతురు ఆరోగ్యం బాగుండదు. అనారోగ్యంతో ఉన్నటువంటి కూతురుని తీసుకొని షిరిడీకి వస్తాడు. బాబా పురందరేతో చెప్తాడు, పురందరే, ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి బసకు నేను భోజనానికి వస్తాను. అయ్యయ్యో, నీ బిడ్డకు జ్వరంగా ఉంది కదా, నువ్వు ఎక్కువ మందికి భోజనం చేయాల్సిన అవసరం లేదు. మన ఇద్దరము మరొక 2-3 పకీర్లు వస్తారు, మొత్తం ఒక 5-6 మందికి భోజనాన్ని రెడీ చేయి అని అంటాడు. సరే బాబా, మరి ఏమి వండమంటారంటారు. ఏముంది, కిచిడి, రవ్వ కేసరి, అన్నము, ఒక కూర చాలు అని చెప్పి చెప్తాడు. పురందరే భార్య అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డను తీసుకొచ్చి బాబా దగ్గర ఆశీస్సులు తీసుకొని వంట చేయడానికి వెళ్తుంది. వంట పూర్తయిన తర్వాత 4 పకీర్లు వస్తారు. బాబా మమ్మల్ని ముందుగా వెళ్ళి భోజనం చేయమన్నారు, బాబా తర్వాత వస్తానన్నారు అని చెప్పి 4 భోజనం చేస్తారు. 4 తర్వాత 8 మంది వస్తారు. వండిందే 6 మందికి, ఆల్రెడీ 4 తిన్నారు. సరే, ఇది బాబా లీలే, మనకేమీ ప్రమేయం లేదు, గిన్నెల్లో నుంచి వడ్డించడమే మన బాధ్యత అని చెప్పి వడ్డిస్తారు. ఆ తర్వాత మళ్ళొక 8 వస్తారు. ఆ తర్వాత మరొక 8 వస్తారు. మొత్తం ఇట్లా ఒక 30 మంది పకీర్లు వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా పకీర్లు రావడం ఆగిపోతుంది. ద్వారకామాయికి వెళ్ళి బాబాను భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనానికి ఆహ్వానిస్తే బాబా అంటాడు, పురందరే, ఇప్పటిదాకా తిని 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 పొట్ట పగిలిపోయేలాగుంది, ఇక నేను తినలేను, నా కోసం ఏదైనా తెస్తే ఇవ్వు అని అంటే బాబా కోసం కట్టించుకొచ్చినటువంటి తాంబూలాన్ని తీసి బాబాకి ఇస్తాడు. అమ్మయ్య, ఈ తాంబూలం వేసుకుంటే నాకు హాయిగా ఉంది, తిని తిని పొట్ట ఉబ్బిపోయింది అని అంటాడు. అప్పుడు అనుకుంటాడు పురందరే, బాబాయే ఈ అందరి పక్కీళ్ళ రూపంలో వచ్చాడు, నాకు అనుభవాన్ని ఇవ్వడానికే ఇది. ఎందుకంటే నేను కేవలం బాబా ఎదుట నివేదిస్తేనే అది వారికి సమర్పించినటువంటి భ్రమలో నేనున్నాను, దాన్ని కూడా తీసేయడానికి బాబా ఇటువంటి అనుభవాన్ని ఇచ్చారని చెప్పి భావిస్తాడు. తర్వాత పురందరే వెళ్తుంటే, నువ్వు భోజనం చేసేటప్పుడు బాలాశింపి నీవు కలిసి భోజనం చేయమంటాడు.
ఎందుకంటే పురందరే ఎప్పుడు వచ్చినా సరే బాలా ఇంట్లోనే బస చేస్తాడు. ఈరోజు కూడా అదే బసలో ఉన్నాడు కాబట్టి షింపి నువ్వు ఇద్దరు కలిసి భోజనం చేయమంటారు. ఇద్దరు భోజనం చేస్తారు. కుటుంబ సభ్యులందరూ భోజనాలు కూడా అయిపోతాయి. అయిపోయిన తర్వాత బాలా షింపి ద్వారకామాయికి వస్తారు. వచ్చినటువంటి బాలా షింపితో బాబా ఇలా అడుగుతారు, బాలా భోజనాలు అన్నీ సరిపోయాయా, ఇంకా ఏమన్నా తక్కువగా పడ్డాయా, ఎలా జరిగింది పురందరే విందు అని అడుగుతారు. అప్పుడు బాలా షింపి అంటాడు, బాబా మీరు ఇక్కడ కూర్చొని చేయాల్సిందంతా చేస్తారు, పాపం అమాయకుడైనటువంటి పురందరే 6 కోసం భోజనం వండితే 30 మంది పకీలను పంపించారు. పంపించడమే కాదు, వారికి ఏ లోటు లేకుండా వండినవన్నీ వడ్డించి మేము కూడా తిన్న తర్వాత మరో 6 ఉన్నాయి బాబా. అన్ని లీలలు మీరే చేస్తారు, మళ్ళీ ఏం జరిగిందని చెప్పి మీరే అడుగుతారు, మమ్మల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తున్నారు బాబా అంటాడు బాల. అట్లా బాబా తన భక్తుడికి చెప్పదలిచినటువంటివి, నేర్పించదలిచినటువంటివి అన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా బాబా నేర్పిస్తారు. అందుకనే ఆ రోజు భక్తులకు బాబా పట్ల అంత విశ్వాసం. బాబా మాటకు ఒక్కరు కూడా ఎదురు చెప్పేటువంటి వారు కాదు. పురందరేకు స్వప్నంలో వచ్చి బాబా సటకా పట్టుకొని బెదిరించగానే ఇంకా వేరే ఏ నిర్ణయము లేకుండా తన యాత్రను ఆపేసుకున్నాడుగా షిరిడీకి రావడాన్ని. దానివల్లనే కదా తన ఉద్యోగంలో ఎటువంటి సమస్య లేకుండా జరిగింది. అంతేకాదు పురందరే భార్య ఎంత బాగా బాబాను భర్తను అర్థం చేసుకుంది. నా భర్త ఏమనడు బాబా, పైగా మీకు ఇస్తేనన్నంటారు. అంత అద్భుతమైనటువంటి అవగాహన ఆ రోజు భక్తులకు ఉండేది. శ్రీ సాయి సచ్చరితలో మనము చదువుకుంటాం, బాబా తన భక్తుణ్ణి మృత్యుముఖం నుంచి లాగేస్తాడని చెప్పి. 1930లో పురందరేకు వయసు పైబడుతుంది. వయసు పైబడ్డ తర్వాత కాస్త సయాటికా వాతం రోగం వస్తుంది. ఇక తను బ్రతకడం చాలా కష్టం అనుకుంటాడు. ఒకరోజు రాత్రి విపరీతమైనటువంటి ఇబ్బంది, సయాటికా నొప్పి, ఒకవైపు వాతంతో కాళ్ళు కీళ్ళు అన్నీ లాగేస్తున్నాయి. పురందరేకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యమకింకరులు ఖడ్గాలు పట్టుకొని తన మంచం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే పురందరే బాబాను స్మరించగానే బాబా వచ్చి పురందరే మంచం పైన కూర్చొని పురందరే చెయ్యి తీసుకొని మోకాల్పైన వేయించుకొని, రండి, ఎవడికైనా ధైర్యం ఉంటే నా వాడిని తీసుకెళ్ళండి, నా వాడు అప్పుడే రాడు, చేయాల్సినటువంటి పనులు వీడి ఇంకా చాలా ఉన్నాయి, రండి మీకు ఎవరికైనా ధైర్యం ఉంటే అని చెప్పి సటకాను తీసి ఊపగానే యమకింకర్లందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాబా కూడా అదృశ్యమవుతారు. తెల్లవారి పూర్తి స్పృహ వచ్చిన తర్వాత రాత్రి అది స్వప్నం అని అనుకుంటాడు. స్వప్నం కాదు, బాబా పురందరే చెయ్యి తన యొక్క మోకాల మీద వేయించుకుంటాడు కదా, ఆ మోకాల మీద వేయించుకున్నటువంటి చెయ్యికి మొత్తం కూడా విభూది ఉంటుంది. ఎస్, రాత్రి జరిగినటువంటిది స్వప్నం కాదు, బాబాయే ప్రత్యక్షంగా వచ్చాడని చెప్పి తనకు ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. తన జీవిత కాలము కూడా బాబా ఉంటే ఎట్లా అయితే మసీదులో, చావడిలో, లెండీలో, పనులలో నిమగ్నమై ఉండేవాడో, తను రిటైర్ అయిన తర్వాత షిరిడీకి వెళ్ళి అప్పుడు సంస్థాన వ్యవహారాలు చూసేటువంటి దీక్షిత్ గారు, బూటి గారు, వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా సంస్థానికి సంబంధించినటువంటి అనేక పనులను పురందరే చక్కబెట్టేవాడు. నిజంగా పని రాక్షసులు అంటారు కదా, పని తప్ప ఏమీ తెలియనటువంటి వారు నిజంగా వాళ్ళు అమాయకులు. ఎందుకంటే వాళ్ళ దృష్టంతా పనిపైనే ఉంటుంది తప్ప ఇతర ఏ విషయాలపైన ఉండదు. పురందరే కూడా అంతే, వచ్చాడంటే పని 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 పని. మనకు కూడా మన యొక్క మనస్సు అటు ఇటు వెళ్లకుండా ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలి. లౌకిక వ్యవహారాలతో సమానంగా మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసినటువంటి పనుల్లో పారాయణం, స్మరణం, ఏదో ఒక దాంట్లో మనము బిజీ అయిపోవాలి. అప్పుడే మనం కూడా పురందరేలాగా ఇప్పుడు బాబాకు సంబంధించినటువంటి పని 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 అనేటువంటి దాంట్లో ఉంటాం. ఇదే మనకు మన జీవితాలకు శోభను తెచ్చేటువంటి విషయాలు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.
ఓం శ్రీ సాయిరాం. మరొక 2 వారాల్లో మనము శ్రీ వరాల సాయి 4వ వార్షికోత్సవాన్ని చేసుకోబోతున్నాం. వరాల సాయి మందిరము నిర్మించి అప్పుడే 4 ఏళ్ళు అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రతిష్టా కార్యక్రమం, వరాల సాయి ఇక్కడికి వచ్చినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఏదో నిన్న మొన్న జరిగిపోయినట్టే అనిపిస్తుంది. వరాల సాయి ఈ 4 ఏళ్లలో చేసినటువంటి లీలలు, ఆయన ద్వారా పొందినటువంటి మేళ్ళు, అనేక మంది గొప్ప గొప్ప అనుగ్రహాలను పొందారు. అటువంటి వరాల సాయి 4వ వార్షికోత్సవము రేపు 14, 15 తేదీల్లో జరగబోతుంది. వీలైనటువంటి వాళ్ళు తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. 14వ తేదీ బుధవారం రోజు మాత్రం ప్రత్యేకంగా సరస్వతీ పూజ ఉంటుంది. సరస్వతీ జననాన జ్ఞానస్వరూపుడిగా బాబా ఇక్కడ కొలువయ్యారు కదా. ఆ జ్ఞానస్వరూపుడి యొక్క సమక్షంలో మీ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించుకోండి. అదేవిధంగా ఎవరైతే చదువుల్లో మందగించి ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు కోసం తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి సరస్వతీ పూజలో పాల్గొనండి. ఎవరైతే ఈ సంవత్సరము 10th, ఇంటరు, నీట్ లాంటి ఎగ్జామ్స్ పిల్లలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు మీద ఇక్కడ సరస్వతీ పూజ చేయించండి. దాంతోపాటు ముఖ్యమైనటువంటిది, మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నటువంటిది 52 గురువారాల పూజ. నిజానికి దాదాపు నెల రోజులుగా ఈ 52 గురువారాల పూజకు సంబంధించి స్క్రోలింగ్ చేస్తే చాలా తక్కువ మంది ఇందులో పాల్గొన్నారు. అంటే ఇంకా చివరి తేదీ ఇంకా ఉంది కదా అనేటువంటి దాంతో ఉన్నట్టున్నారు. చివరి తేదీని పట్టించుకోకుండా మీకు సంకల్పం కలిగితే వెంటనే 52 గురువారాల పూజలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఈ 52 గురువారాల పూజ ద్వారా ఎంతోమందికి ఎన్నో అనుగ్రహాలు దక్కాయి. ఆ అనుగ్రహాలు దక్కినటువంటి వాళ్ళు కూడా కృతజ్ఞతగా మళ్ళీ పాల్గొనండి. ఇది మన ధర్మంగా, బాధ్యతగా మనం భావించాలి. ఈ 2500 అనేటువంటి నేను మొదటి నుంచి చెప్తున్నట్టు కేవలం ఒక పూజ కోసం కాదు, ఒక వ్యవస్థ నిర్వహణలో 1 సంవత్సరం పాటు మీరు కూడా ఆ చిన్న దక్షిణతో భాగస్వాములయ్యారనేటువంటి గొప్ప ఆనందం, తృప్తి మనకుంటుంది. అందుకోసం, ఎందుకంటే ఒక గుడిని నిర్వహించాలంటే వ్యక్తులుగా ఒక్కరం మనం చేయలేం. ఆ వ్యవస్థ నిర్వహణలో మనం కూడా భాగస్వామ్యం అయితే ఆ ఆనందం, తృప్తి వేరుగా ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే వరాల సాయి వార్షికోత్సవం సరస్వతి మాత జననం రోజు కదా, గతంలో ఈ సరస్వతీ పూజలో పాల్గొన్నటువంటి పిల్లలు అనేక మంది నీట్ లాంటి ఎగ్జామ్స్లో గొప్ప ప్రతిభ ప్రదర్శించారు. దానికి కేవలం 500 రూపాయల దక్షిణ మాత్రమే ప్రతి ఏడాది పెడుతున్నాం. ఈసారి కూడా 500 రూపాయల దక్షిణ. అయితే అందరూ ప్రత్యక్షంగా వచ్చి చేసుకోవడానికి వీలు కానటువంటి వారు మీ గోత్రనామాలతోటి ఇక్కడ 14వ తేదీ వసంత పంచమి రోజు పూజ జరుగుతుంది. కాబట్టి అందులో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ సాయిరాం.